హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటండి? ఇండియా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీ, ఇండియా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ఇంత మాత్రమేనా? ఇది కాదు కానీ దేవుని బిడ్డలారా, ఇంతే కాదు కానీ ఇండియా అంటే ఏంటి? ప్రజలు. ఐ లవ్ మై కంట్రీ అని అంటూ ఉంటాం కానీ చెట్లను, గోడలను, రప్పలను, పుట్లను ప్రేమించటం కాదు, మనుషులను ప్రేమించటం. మనుషులను మనం ప్రేమించటం, మన తోటి వారిని, మన ప్రక్క వారిని, అది ఏ కులమైనా, ఏ మతమైనా, వారు ఎలాంటి వారైనా మనము ప్రేమించటమే నిజమైన దేశభక్తిని మనము చూపటము. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఇండిపెండెన్స్ డే అంటే నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నావనంటే నీ పొరుగు వారిని, నీ ప్రక్క వారిని, నీ తోటి వారిని, వారు ఎలాంటి వారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా మనకు తేడా లేదు. కానీ ప్రభు బిడ్డలంగా ప్రతి ఒక్కరం, ప్రభు బిడ్డలే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మనుషులను ప్రేమించినప్పుడు అప్పుడు నిజమైనటువంటి ఇండిపెండెన్స్ డే అవుతుందండి. ఒక పాట మనం పాడుకుంటూ ఉంటాం కదండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. దేశం అంటే ఎవరు? మనుషులు. మరి ఆ మనుషులను ప్రేమించినప్పుడు నువ్వు ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఒక బ్యాడ్జి పెట్టుకోను, ఒక జెండా ఎగరేసు, ఒక జెండా ఊపినంత మాత్రాన నీలో దేశభక్తి ఉన్నట్టు కాదు. నువ్వు ఎప్పుడైతే ఒక తోటి మనిషిని నువ్వు ప్రేమిస్తావో అప్పుడే నిజమైన దేశభక్తిని నువ్వు కనపరిచినట్లు. అంతేకాదు కానీ మరి దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఈ రోజుల్లో దేశములో మంచి కంటే చెడుకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటున్నారు, చెడును ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు, చెడు కార్యాలకు ఎక్కువగా మనము లోనవుతూ ఉన్నాం. అందుకనే ఏమంటున్నాడు? మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు. నువ్వు నిజంగా దేశభక్తిని కనపరచాలంటే, నిజంగా దేశపౌరుడు అయితే, నిజంగా దేశభక్తి, దేశం మీద నీకంత ప్రేమ ఉన్నట్లయితే నువ్వు మంచిని పెంచుకుంటూ పోతావు. చెడ్డ వాటిని ఏం చేస్తావు? నువ్వు చెడ్డ వాటిని ప్రోత్సహించేవారిని, చెడ్డ వాటిని స్ప్రెడ్ చేసేవారిని నువ్వు తిరస్కరిస్తావు. కాబట్టి దేశంలో మనం ఎప్పుడైతే మంచిని పెంచుతామో, దేశంలో ఎప్పుడైతే మనుషులను మనం ప్రేమిస్తామో అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మనకి దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి మీ అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.